వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల విధులు సామగ్రి పంపిణీ ప్రక్రియ అచ్చంపేట జంక్షన్ వద్ద ఉన్న ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో చేపట్టారు. కాకినాడ రూరల్ ఎన్నికల అధికారి ఇట్ల కిషోర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాకినాడ రూరల్లో 144 లొకేషన్స్ లో 264 పోలింగ్ స్టేషన్లు పోలింగ్ జరగనుంది. కూర్చోండి, దయచేసి మీకు ఎలా చేసినా ఏదైతే చేస్తున్నా చేస్తూ కూర్చోండి. ఇంకోవద్దు కానీ మైక్రో అబ్జర్వర్స్ ఇంకెవరన్నా వస్తుంటే కొద్దిగా సంతకం చేయండి. రూరల్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఏదైతే ఈ ఇండివిజువల్ ఇంక్ అనేది అంటే చెరగని చిరా అనేది ఓటర్స్ కి అప్లై చేసి వాళ్ళ ఏలికి అప్లై చేసి వాళ్ళు ఓటు వేసేసారు అన్నట్టుగా ఒక రూమర్స్ క్రియేట్ చేసి ఓటర్స్ ని భయభ్రాంతికి గురి చేస్తున్నారట. వాస్తవంగా గౌరవ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇండివిజువల్ ఇంక్ ని ప్రొవైడ్ చేస్తారు. అట్లాంటి ఇంకింగ్ ఎక్కడ దొరకదు. అది ఏది కూడా ఓటర్స్ నమ్మొద్దని మనం చేసుకున్నాను. ఆ విధంగా ఎవరైనా రూమర్స్ క్రియేట్ చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది. కాబట్టి ఓటర్స్ ఎవరు కూడా అపోహలకి గురి కాకుండా మీ యొక్క ఓటుని మీరు స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చని మిమ్మల్ని మీకు తెలియజేస్తున్నాను. టోటల్ గా 1900 మంది పాల్గొంటున్నారు. రిజర్వ్ ప్లస్ మొత్తం స్టాఫ్ కలిపి 264 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి. 264 పోలీస్ స్టేషన్ సంబంధించి స్టాఫ్ అందరూ కూడా వచ్చిన్నారు. రిజర్వ్ స్టాఫ్ కూడా మాకు అవైలబుల్ గా ఉన్నారు. వెహికల్స్ కూడా రెడీ చేసి ఇస్తున్నాము. మాకు ఇప్పుడు ప్రస్తుతానికి అంటే వర్షం కూడా ఏం పడట్లేదు కాబట్టి మెటీరియల్ అంతా కూడా ప్రాపర్ గా వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత వాళ్ళు లంచ్ చేసుకొని వాళ్ళ యొక్క డెస్టినేషన్ వాళ్ళు వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ.